నువ్వు మంచి చేస్తున్నానని చెప్పి ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాకపోతే గనక దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాడు. బయట వాళ్ళని విడిచిపెట్టడం, అవతల నుంచి ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తా ఉంటారో, ఎవరైతే యేసు తప్ప నా జీవితంలో ఎవరు లేరని అంటారో వాళ్ళకి దేవుడు రెండంతల శిక్షణ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి మేలు చేస్తున్నానని చెప్పి ఇప్పుడు నువ్వు మోసం చేస్తా ఉంటే దేవుణ్ణి, ఒకరికి సరైనటువంటి విధానంలో నేను నడిపిస్తున్నానని చెప్పి ఇప్పుడు గనక నువ్వు దేవుణ్ణి వెక్కిరించే ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బ కొట్టైనా నిన్ను మారుస్తాడు. ఈ యొక్క సమయంలో నాకు ఒక చిన్న నిజమైన యథార్థమైన ఒక విషయం గుర్తుకొచ్చిందండి. ఒకరోజు ఒక ఇంట్లో ఒక భార్య, భర్త, ఒక పాప ఉన్నారు. ఇంకా పిల్లలు ఉన్నారేమో నాకు తెలియదు కానీ ఉన్నారు. అయితే అనుకోకుండా ఆ యొక్క సిస్టర్ గారు చాలా భక్తిపరురాలు, ప్రార్థన, చాలా భక్తి జీవితం ఉంది. అయితే అనుకోకుండా భర్త గారు మరణించారు. మరణించిన తర్వాత ఈ పాప చదువుకుంటా ఉంది, ముందుకెళ్తా ఉంది. వెళ్తుంటే ఆమె మరి అక్కడ ఎక్కడైతే పని చేస్తా ఉందో ఆ పని చేసే చోట పైన ఆయనతో అంటే పై అధికారితో ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది. అయితే ఆమె ఏం చెప్తుందంటే గనక అందరికి ఏం చెప్తుందంటే ఆమె, ఇప్పుడు నా పిల్ల డాక్టర్ చదవాలి, డాక్టర్ చదవాలంటే మామూలుగా అయ్యే పని కాదు, లక్షల్లో ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారంటే ఈమెకి లక్షల్లో సహాయపడతాం, ఆ పిల్లని చదివించడం, డాక్టర్ సీట్ కోసం ఖర్చు పెట్టడం, అంతా చేయడం, ఇంత చేస్తున్నారు. ఆమె ఏమనుకుంటుంది, ఆమె మళ్ళీ ప్రార్థన చేస్తుంది, చర్చికి వెళ్తుంది, అంతా బానే ఉంది. మళ్ళీ ఇటువైపు నుంచి ఆమె ఏమనుకుని ఉంటది, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఇదిగా ఉన్నా, ఎంత చేసినా నాకు లక్షల్లో ఎవరు సహాయం చేస్తారు, నా పిల్ల డాక్టర్ కావాలనే కళని ఎవరు నెరవేరుస్తారు? ఇప్పుడు ఈయన మంచి అయిన కాబట్టే కదా నా పిల్లని చదివిస్తా ఉన్నాడు, నా పిల్లని డాక్టర్ చేస్తా ఉన్నాడు. నేను దేవునికి వ్యతిరేకంగా నడిస్తే నడిచేయాలే, నా పిల్ల ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతుంది కదా. నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఉన్నానులే, నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చు. నేనైతే అసలు ఆమెను ఏం అడగలేదు, ఎప్పుడు కూడా నేను ఆమెతో సంభాషణ చేయలేదు. కానీ ఆమె అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఒకటి తనకు ఏర్పరుచుకునే మార్గం ఎట్టిదైననో తనకు అది న్యాయంగానే ఉంటుందట. ఆమె అనుకుని ఉండొచ్చు, నాకెవరో సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కదా, నాకెవరో సహాయం చేసేవాళ్ళు లేరు కదా, నా బిడ్డను చదివించే వాళ్ళు ఎవరు లేరు కదా, డాక్టర్ చదవాలంటే లక్షలతో కూడుకున్నది కదా, ఇప్పుడు ఎవరు చేస్తానో అని అనుకుని ఉండొచ్చు. అందుకని ఆ మార్గాన్ని ఎంచుకుని ఉండొచ్చు. కానీ ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం అని ఆమె ఎందుకు అనుకోలేదో నాకు అర్థం కాలేదు. అయితే దేవుడు తలుచుకుంటే అసాధ్యమైన ఏదన్నా ఉందా అని ఆమె అనుకుందో లేదో అనిపిస్తా ఉంది. ఒకవేళ అనుకుని ఉండొచ్చు, నేను ఎంత ప్రార్థన చేసినా డాక్టర్ అవ్వదేమో కానీ ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకుంటుందేమో, నా ప్రార్థనను బట్టి, నేను చదివిస్తున్న చదువును బట్టి, నేను చేర్పిస్తున్నటువంటి ఈ యొక్క కోర్సును బట్టి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే ఎట్లాగా ఎంత వస్తుంది సంపాదన, అదే డాక్టర్ అయితే లక్షల్లో సంపాదన వస్తుంది, రేపు పొద్దున్న నా మీద నా బిడ్డ ఆధారపడకుండా బ్రతుకుద్ది, సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది అని ఇవన్నీ తలంచుకుని ఉండొచ్చు. ఎవరిని అడిగినా మంచి ప్రార్థన పరురాలనే సాక్ష్యం చెప్తా ఉన్నారు. కానీ ఒక్క విషయంలో తప్పిపోయిందనమాట. అయితే నిజం ప్రియులారా, ఈ విషయం ఏంటంటే ఆమె డాక్టర్ చదివేసి లాస్ట్ ఫైనల్ ఇయర్ కోర్సు అయిపోద్ది. కోర్సు అనుకున్న తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు, కానీ ఆ పాప సూసైడ్ చేసుకుంది. నాకు ఆ విషయం విన్నప్పుడు వెంటనే మనసులో నాకు ఏమని గుర్తుకొచ్చిందంటే, ఈమె ఎవరి కోసమైతే దేవుని పక్కన పెట్టేసిందో, దేనికోసమైతే దేవుని ఆజ్ఞల్ని పక్కన పెట్టేసిందో, ఏది ఊహించుకొని ఏది తలంచుకొని దేవుని పక్కన పెట్టేసిందో ఆ ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాము మన సొంత నిర్ణయాలు చొప్పున ఏదేదో నిర్ణయం తీసేసుకుంటాం. ఇప్పుడు ప్రార్థన చేస్తాము, చేస్తే దేవుడు నా బిడ్డను డాక్టర్ చదివించేస్తాడా? ఇప్పుడు ప్రార్థన చేస్తాము, లక్షలు ఏమన్నా దేవుడు పైనుంచి చేస్తాడా? ఇప్పుడు ప్రార్థన చేస్తాము, నా బిడ్డ అంత మెరిట్ స్టూడెంట్ ఏమీ కాదు, ఇప్పుడు ఈమె ఎవరు తీసుకెళ్లి జాయిన్ చేస్తారు? ఆ డాక్టర్ కోర్స్ అంటే మామూలు మాటలా? ఎన్నో పుస్తకాలు కొనాలి, ఎన్నో చోట్లకి తీసుకెళ్ళాలి, ఎంతో మంది పరిచయాలు పెంచుకోవాలి, ఇవన్నీ నా వల్ల అవుతుందా? అంటే ఈ పలుకుబడే వ్యక్తి దగ్గర ఉంటే మనకు అవన్నీ జరుగుతాయి అనుకుంది. తను అనుకున్నవన్నీ జరిగినాయి. ఎంతకాలం జరిగినాయి? కొన్ని సంవత్సరాలు ఏమైతే అనుకుంది అన్ని జరిగినాయి. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయింది,
అంతా కూడా శూన్యమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే గనక ఆమెకు వచ్చేటటువంటి చిన్న జీతానికి ఆమె చిన్న చదువు చదివించిన, ఆ పిల్లకి చిన్న జాబ్ చేసినా సరే అది ఎంతో గౌరవంగా ఉండేది, ఆమెకి ఎంతో గౌరవంగా ఉండేది. బిడ్డని దేవుడు ఇంకా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాను ప్రియులారా. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడిని పక్కన పెట్టేసి మనం ఏదో సాధిద్దాం అనుకుంటే అది అసలు అవ్వదు. దేవుని మాటలు పక్కన పెట్టేసి మనం ఏదో కోటీశ్వరులు అయిపోదాం అనుకుంటే వాళ్ళు కోటీశ్వరులు అవటం కాదు కదా, దరిద్రులు అయిపోతారు. దేవుని మాటను పక్కన పెట్టేసి మనము అంత గొప్ప పేరు తెచ్చుకున్నామని పరుగులు పెట్టిన వాళ్ళందరూ కూడా చతికిల పడ్డే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.